అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు నుండి వెళుతున్న మినీ స్టేడియంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు మరియు ప్రజలు వెళుతున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్, మేయర్ గంగాడ సుజాత మరియు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ అమరావతి చరిత్రలో నేడు నవ శకనానికి నాంది, కూటమి పాలనలో ఆంధ్రుల కళల రాజధాని మళ్ళీ జీవం పోసుకుంటుంది, దేశానికే తలమానికగా అమరావతి అభివృద్ధి చెందబోతుందని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అవతరించనుందని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి పునఃప్రారంభ వేడుకకు ఒంగోలు నుండి వెళుతున్న వారిని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. సంబరపడుతోందిరా అవనిలో నా మొదలైందిరా అమరావతి కలల పండుగ. సాధకుడి స్వాప్నికుడై నవనిర్మాణ కృషివలుడై నిర్మించేరా ఆంధ్రుల కలల కోవెల. ప్రగతికి వేదికై ప్రజాపాలనకు సాక్షిగా పురుడు పోసుకుంటుందిరా పునర్నిర్మాణ చోటై ఆకాశ దేవతల రాజధానిగా అవనిలో నమాడే మరో చరిత్రగా. కూల్చేవారు కూలిపోగా కోటి ఆశల పల్లకి చిగురించేరో కూటమి పాలనలో ఆంధ్రుల కీర్తి పతాకానికి ఎగిరేందుకు అంబరమే సంబరపడేలా అవనిలోన మొదలాయేరో అమరావతి కలల పండుగ. కూల్చేవారు కూలిపోగా కోటి ఆశల పల్లకి చిగురించేరో కూటమి పాలనలో ఆంధ్రుల కీర్తి పతాకానికి ఎగిరేందుకు అంబరమే సంబరపడేలా అవనిలోన మొదలాయేరో అమరావతి కలల పండుగ. మొదలాయేరో అమరావతి కలల పండుగ. సంబరపడుతోందిరా అవనిలో నా మొదలైందిరా అమరావతి కలల పండుగ. సాధకుడి
స్వాత్మికుడై నవనిర్మాణ కృషివలుడై నిర్మించేరా ఆంధ్రుల కలల కోవెల ప్రజాపాలనకు సాక్షిగా పురుషుంటుందిరా పునర్నిర్మాణ చోటై ఆకాశ దేవతల రాజధాని అవనిలో నమామేవరో చరిత్రగా చేతులు పైకెత్తండి. జనాలు ఊపలేదు కూల్చేవారు కూలిపోగా కోటి ఆశల పల్లకి చిగురించేరో కూటమి పాలనలో ఆంధ్రుల కీర్తి పతాకానికి ఎగిరేందుకు అంబరమే సంబరపడేలా అవనిలోన మొదలాయేరో అమరావతి కలల పండుగ కూల్చేవారు కూలిపోగా కోటి ఆశల పల్లకి చిగురించేరో కూటమి పాలనలో ఆంధ్రుల కీర్తి పతాకానికి ఎగిరేందుకు అంబరమే సంబరపడేలా అవనిలోన మొదలాయేరో అమరావతి కలల పండుగ ప్రజాపాలనకు సాక్షిగా పురుడు కోసుకుంటుందిరా పునర్నిర్మాణ చోటై ఆకాశ దేవతల రాజధానిగా అవనిలో నమాడే అమరావతి కలల పండుగ కూల్చేవారు కూలిపోగా కోటి ఆశల పల్లకి చిగురించేరో
కూటమి అందరికీ నమస్కారాలు. ఈరోజు అదృష్టమైన రోజు. మే 2వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేర మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రావటం అంటే చాలా సంతోషమైన విషయం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో వచ్చి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పదే అమరావతి పునర్నిర్మాణం చేయాలి, 2 సంవత్సరాల కాలంలోనే దాన్ని కూడా పూర్తి చేయాలనేది వారి తపనది. అందుకు తగినట్టుగా కూడా ప్రోత్సహిస్తున్నారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. నిధులు సమకూర్చడం అనేది గొప్ప విషయం. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో ల్యాండ్ పూలింగ్లో దాదాపు 40,000 ఎకరాలు ఇచ్చి మరొకసారి కూడా ఆ ఉన్న రైతులందరూ పరిసర ప్రాంతాల్లో ఒక 40,000 ఎకరాలు కూడా మేము కూడా ఈ ల్యాండ్ పూలింగ్లో వస్తాం, డెవలప్ చేయండి అని చెప్పి ముందుకు రావటం అనేది అరుదైన విషయం భారతదేశంలో. ఎక్కడ కూడా అటువంటిది ల్యాండ్ పూలింగ్లో అనేది రావటం లేదు. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ దాదాపు 65,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ 1,00,000 కోట్ల వరకు ఒక మంచి ప్లానింగ్ చేయడం అనేది పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అది సక్సెస్ అవుతుంది. మోడీ గారు రాకరని అంటేనే ఇందుకు శుభసూచకం. అది అందుకు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మోడీ గారి ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకుంటే ఎంతో అదృష్టం భావిస్తూ ఒంగోలు ప్రజానికానికి అందరూ కూడా బాగుంటు కుటుంబోత్తరం ప్రత్యేకంగా కోరుకుంటూ దయచేసి అందరూ కూడా ఈ మోడీ గారి సభకు కూడా వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అమరావతి పునర్నిర్మాణ సందర్భంగా ప్రధానమంత్రి గారి కార్యక్రమానికి ఈరోజు దగ్గర మన జిల్లా నుంచి 300 బస్సుల వరకు అన్ని నియోజకవర్గాల నుంచి మన ఒంగోలు నుంచి 60 బస్సులు దగ్గర ఒంగోలు నుంచే 3,000 మంది, అదేవిధంగా ఒక 100 వెహికల్స్ 4 వెహికల్స్ కూడా పోతా ఉంటారు. అందరూ కూడా ఒక బాధ్యతగా వెళ్ళాల్సిన అవసరం. ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చేది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం. అదేవిధంగా ఉండే 5 సంవత్సరాల్లో ఆగిపోయిన అమరావతిని మళ్ళా కూడా మొదలుపెట్టేసి ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్న ప్రధానమంత్రిని అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి వార్తలో నడుచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలా ప్రజల్లో కూడా ఒక మంచి ఉత్సాహం చైతన్యంతో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున ఈరోజు సభకు 5 కోట్ల మంది అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. దీనికి 49,000 కోట్లతోటి ఈరోజు శంకుస్థాపన కూడా ప్రధానమంత్రి గారు ఇలా శంకుస్థాపన చేయడం పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టు రోడ్స్ కానీ, ఈ బ్రిడ్జెస్ కానీ, అమరావతి క్యాపిటల్లో ఈ పర్మనెంట్ అసెంబ్లీ కానీ, అదేవిధంగా సెక్రటేరియట్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ పూర్తి చేయబోతాము. కాబట్టి ఇదంతా కూడా జయప్రదం జరగాలి, రాష్ట్రం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లో కూడా చైతన్యంతో అందరూ కూడా పాల్పంచుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పిలుపునకు వచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. పోయే వాళ్ళకి అంతా కూడా మేము కూడా ఎండాకాలం కాబట్టి ప్రికాషన్స్ తీసుకున్నాం. ప్రతి బస్సు కూడా ఒక 4-5 కేసులు వాటర్ బాటిల్స్ పెట్టాం. అదేవిధంగా ఫుడ్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫుడ్ పార్టీస్ కూడా చేసుకుంటాం. ఆ ఫుడ్ కూడా వాళ్ళు ప్రభుత్వం తరఫున వాళ్ళు ఇస్తున్నారు, పార్టీ తరఫున మనం కూడా ఇస్తాం. ఎక్కడ కూడా మన వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఫుడ్ కానీ అన్నీ కూడా అన్ని జాగ్రత్తలు ఉంటాయి. ప్రతి బస్సుకు కూడా ఒక ఇన్ఛార్జ్ పెట్టాం. ఇన్ఛార్జ్ ఎవరు ఎక్కారు మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేశాం. కాబట్టి పూర్తిగా మనం ప్రికాషన్స్ తోటి ఈ అమరావతిని రాబోయే కాలంలో అద్భుతమైన రాజధానిగా నిర్మించడానికి ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. మా కాన్స్టిట్యున్సీలో దగ్గర 40 బస్సులు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ప్రజలు వాళ్ళే ఉత్సాహంగా వచ్చి ఎక్కి మన రాజధానికి సపోర్ట్ ఇద్దామని రాబోయే కాలంలో ఇది ఒక అద్భుతమైన రాజధాని చాలా ఉత్సాహంగా జనాలు ఎక్కారు. అరేంజ్మెంట్స్ కూడా గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేసింది. నీరు
టిఫిన్ అన్నీ ఎందుకంటే కొద్దిగా ఎండ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా ప్లాన్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా జరిగింది. ఈ ఫంక్షన్ అద్భుతమైన సక్సెస్ జరుగుతుంది. ప్రజల్లో ఉన్న ఉత్సాహం చూస్తూ ఉంటే రాజధాని బ్రహ్మాండంగా నిర్మాణం పడుతుందని, రాబోయే కాలంలో మన దేశంలో ఒక అద్భుతమైన రాజధాని ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.